మనకి ఈరోజు ఇంగ్లాండ్ మీద ఫిఫ్త్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. మరి ఫిఫ్త్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత సిచ్యువేషన్ చూస్తే ఈ సిరీస్ని 2-2తో డ్రా చేసుకోగలిగాం. మరి డ్రా చేసుకున్న తర్వాత మరి మన కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ దీని గురించి రియాక్ట్ అయ్యాడు. అయితే గిల్ అంటుంది ఏంటంటే ఫస్ట్ది ఇక్కడ సిరాజ్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. సో ఇక్కడ సిరాజ్ అదేవిధంగా ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళిద్దరూ వేసిన స్పెల్ చూసుకుంటే అసలు ఏ కెప్టెన్కి అయినా సరే కెప్టెన్సీ చేయడం అనేది చాలా ఈజీగా ఉండిద్ది ఈ రకమైన బౌలింగ్ అయితే. దాని తర్వాత మేము కొత్త బాల్ ఎందుకు తీసుకోలేదు అనే డౌట్ మీకు రావచ్చు. సో దానికి ఒకటే రీజన్, అదేంటంటే మాకు ఓల్డ్ బాల్తోనే అది రెండు వైపులు కూడా స్వింగ్ అవుతూ ఉంది. సో దాంతో ఇబ్బంది అనిపించలేదు మాకు, అందుకని చెప్పేసి మేము కొత్త బాల్ తీసుకోలేదు. సో దాని తర్వాత మెయిన్గా ఇక్కడ సిరాజ్ చెప్పాలి అంటే అతను ప్రతి బాల్ కూడా ప్రాణం పెట్టి బౌలింగ్ చేస్తూ ఉంటాడు. సో ఇటువంటి బౌలర్ ఖచ్చితంగా ఏ కెప్టెన్ అయినా సరే ఇటువంటి బౌలర్ టీంలో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటాడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో దాంతోపాటు అతని గురించి చెప్తుంది ఏంటంటే, నేను ఈ సిరీస్ కంటే ముందుగా చూసుకుంటే ఈ సిరీస్ ముందు చాలామంది కూడా చాలా రకాలుగా మాట్లాడారు, కానీ నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యాను, ఈ సిరీస్ మొత్తంలో కూడా నేను టాప్ స్కోరర్గా నిలవాలి అనుకున్నాను. సో దాని తర్వాత ఫైనల్గా ఇప్పుడు చూసుకుంటే మరి అది నెరవేర్చుకోగలిగాను అని చెప్పేసి ఇప్పుడు శుభ్మన్ గిల్ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.